చాలామంది ప్రజలకు తెలియదు రేవంత్ రెడ్డి వెనుక ఒక తిరుపతి రెడ్డి ఉండని. ఎందుకంటే ఒక జెడ్పీటీసీ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి పీఠం దాకా తీసుకురావడం అనేది అసాధారణ విషయం. అంటే మీ ప్రస్థానం ఎలా కొనసాగింది? దీంట్లో ప్రస్థానము అది ఇది ఏం లేదు. ఆయన ముందరున్నాడు, మేము వెనుక ఉండి నా బాధ్యత నేను నెరవేర్చిన. ఆయన కష్టపడుతుంటే ఆయన కష్టానికి నేను తోడైనా, అంతకు తప్ప నేనేందో చేసి నేను బ్రహ్మాండం చేసిన అని చెప్పడానికి అంటే మీరు చెప్పుకోకపోవచ్చు, చాలామంది ప్రజలు చెప్పుకుంటారు కదా, సొంతగా ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే జిల్లా ప్రజలకు కానీ వాళ్ళకు ఉండే అవగాహన మీద నేను నా శ్రమ ఉందని గుర్తించి వాళ్ళు ఏదో చెప్పి చేస్తే అది వాళ్ళ అభిప్రాయం మాత్రం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు మీరే కొడంగల్ ఇన్ఛార్జ్గా 2010 నుంచి 2009 ఎలక్షన్ నుంచి కూడా కొడంగల్ను నేనే చూస్తాను. ఆయన రాష్ట్ర రాజకీయాలలో బిజీ ఉంటాడు కాబట్టి నేను కొడంగల్ను నేనే చూస్తాను, ఇప్పుడు నేనే చూస్తాను, అప్పుడు నేనే చూసిన. ఇంకా ప్రజలకు రేవంత్ రెడ్డి ఏం చేయాలని చెప్పి అంటే మీ సలహాలు కానీ సూచనలు కానీ? స్వచ్ఛమైన పాలన అందియాలి, ప్రజల అవసరాలకు సరిపోయినట్టు పరిపాలన అందించాలి. అంటే చాలా చోట్ల రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల డామినేషన్ ఎక్కువైంది. అంటే ఈ మధ్యలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనప్పుడు జగదీష్ రెడ్డికి ఒక 1000 కోట్ల కంపెనీ వాళ్ళదే అని చెప్పి రకరకాల ఆరోపణల్ని రుద్దే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే ఇంకా వేరే మీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుందంటారా? ఎవరంటున్నారు, ఎవరు చేస్తున్నారు ఆ ప్రచారం? ప్రతిపక్షాలు లక్షల కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా అట్లాంటి ప్రచారం చేస్తలేరు. మేము ఎక్కడన్నా ఒక్క అధికారి కానీ ఎక్కడన్నా మా పేరు వచ్చిందా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ప్రజలలో ఉండేటోడిని, ప్రజల కోసం నేను ఎవరికైనా నేను ఏదైనా అవసరం మీద వచ్చి ఇది చేస్తే నాకు ఇక్కడ ఆఫీస్ ఉంది, నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఎవరు వచ్చినా వాళ్ళ అవసరాల కోసం ఏ అధికారికైనా ఫోన్ చేస్తే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా నా బాధ్యత అది, నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా తప్ప మేము ఈ అడగోలి వ్యవహారాలల్లో దీంట్లో పోయి మా తమ్మునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి మేము తీసుకురాలేదు. అంటే ఈ మధ్యలో మీ ఇంకో తమ్ముడు కొండలరెడ్డి పేరు కూడా ప్రస్తావనకు బాగా వస్తుంది. అంటే కొంత మీరు అన్నగా తండ్రిగా బాధ్యతగా ముందుంటున్నారు. సో ఇవన్నీ ఆరోపణల్ని అంటే కావాలని చేయడం అనేది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే టీఆర్ఎస్లో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసిర్రు, ఎన్ని అవకతవకలు చేసిర్రు, ఎన్ని చేసిర్రు, రాజ్యసభ ఎంపీలు వాళ్ళే, అన్నీ వాళ్ళే. మా ఇంట్లో మేమేంది ఎవరమైనాం, ఏమైనా ఎన్ని అర్హతలు ఉన్నా కానీ ఇవాళటి వరకు నేను ఏది కాలేదు. ఇంత సుదీర్ఘమైన రాజకీయాలలో ఉండి రాజకీయాలు తెలిసిన వ్యక్తిగా, రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఇవాళటి వరకు నేను ఏది కాలేదు. ఎందుకు కాలేదు అంటే మేము అంత నిజాయితీగా ఉన్నాము. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినా కానీ తీసుకోకుండా నిజాయితీగా ఉన్నాం. మేము మమ్మలను ప్రశ్నించే ఇది కానీ ఎవరికి అర్హత లేదు. మొట్టమొదట కేసీఆర్ కుటుంబానికి అసలు లేదు. కేసీఆర్ కుటుంబమే మేమే తెలంగాణ తీసుకొచ్చినాం, తెలంగాణకి మేమే అన్నీ అంటే కర్మ కర్త క్రియ అన్న రీతిలో వ్యవహారం సాగుతుంది. అల్లది ఎంతమంది శవాల మీద వాళ్ళు పేలాలు ఎరక తిన్నారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఆ వచ్చిన రాష్ట్రాన్ని ఏ విధంగా రాబందులాగా పీక తిన్నారో ప్రజలకు తెలుసు. అందుకోసమే వాళ్ళకి ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేసిండ్రు. కానీ దాన్ని తిప్పి చేసి వాళ్ళు ఏదో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలి, మళ్ళా ప్రజలకు పోవాలని చెప్పి ఈ హైడ్రాను అడ్డం పెట్టుకొని చేసి వాళ్ళు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ప్రజలకు పోదాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న కుట్ర తప్ప దీంట్లో ఇంకేమీ లేదు. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, ఒక రైతుకి ఏం చెప్పదలుచుకున్నారు రుణమాఫీ విషయంలో? రైతులకు జరిగిన రుణమాఫీని జాగ్రత్తగా వాడుకొని వాళ్ళు సుఖంగా సంతోషంగా వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొని వాళ్ళ పంటలను మంచి ధరకు అమ్ముకొని వాళ్ళు సుఖంగా ఉండాలనేది మా కోరిక. అంటే ఇంకా ఎలాంటి ప్రజాపాలనకు సంబంధించి ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అంటే మీకు అబ్జర్వేషన్ తెలిసి ఉంటుంది కదా? ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు, వ్యాపారస్తులకు, వాళ్ళందరూ ఏ విధంగా అయితే ఈజీగా అప్రోచ్ ఉండాలనో, ఏ విధంగా అయితే వాళ్ళు మంచిగా ఉండాలనో దానికి సరిపోయిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో చాలా వరకు మీడియా పైన కానీ మిగతా వ్యవహారాలపైన చాలా నిర్బంధమే కొనసాగింది. మీరు ప్రత్యక్షంగా కూడా చూసి ఉంటారు. కానీ ఇప్పుడు అదే మీడియాను అడ్డం పెట్టుకొని కొంత రాజకీయాలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీడియాలో చాలామంది
జీతాలు తీసుకొని వాళ్ళ దగ్గర ఇది చేసి కూలీ మీడియా అంటారు కదా, అట్లాంటి మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళని అడ్డం పెట్టుకొని మిగతా మీడియాకంతా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేసుకోవాలనే తాత తప్ప ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారో మీడియా సంస్థలు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎవరే కానీ వాళ్ళకు స్వచ్ఛంగా వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నారో ఏది చేయదలుచుకున్నారో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో ఏం జరిగింది? ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లనో మంత్రుల ప్రెస్ మీట్లనో ఎవరన్నా ఏమన్నా అడిగే పరిస్థితి ఉండేనా? మీరందరూ చూడలేదా? వాళ్ళు కూడా ఈరోజు నీతి సూత్రాలు చెప్తే ఎట్లా? అదే నీతి సూత్రాన్ని అడ్డం పెట్టుకుని ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియాలో ప్రాపగండా చేస్తున్న పరిస్థితి. వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు కాబట్టి ఈ ట్విట్టర్లలో దీంట్లలో తప్ప. ఎప్పుడో రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు కదా, ఆయన ట్విట్టర్ పిట్ట, ఆయన బయటికి వచ్చి ప్రజలలో తిరిగి ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి కాదు. ఇది కాదు ఏదో తండ్రి సాటినా తండ్రి ఉన్నాడని చెప్పి ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఏదో వచ్చి మంత్రి అయి 10 ఏళ్ళు మంత్రి పదవి అనుభవించి ఇది చేసినోడే తప్ప ఆయన ప్రజలలో ఉండలేడు, ప్రజలకు సేవ చేయలేడు. సో ప్రజలకు సేవ చేయకుండా కూడా విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అంటారు. ఇంట్లో కూర్చొని ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చు. ప్రజలకు రావాలి, ప్రజల కష్టసుఖం ఏందో తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడి చేస్తే దాన్ని ప్రజలు కూడా ఆమోదిస్తారు. అంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గం కానీ అంటే సాగుతున్న తీరు మీ అబ్జర్వేషన్లు ఏమనిపిస్తుంది? అందులో అందరు సీనియర్ నాయకులే, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎవరి మంత్రి వర్గాన్ని ఎవరి మంత్రి పదవులను వాళ్ళు సమర్థంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళు అదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నారు.